చామంతులు ఉన్నాయి, కొన్ని అయినా కూడా కలర్స్ బాగున్నాయి కదా. ఈ గ్రీన్ కలరు మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను నేను. ఈ గ్రీన్ కలరు వీటికి ఏమేమి పోషకాలు ఇచ్చానో నేను చూపిస్తానండి. ఇదిగోనండి, ఇవి గ్రీన్ చామంతి, గ్రీన్ అండ్ వైట్. ఇదేమో రింగర్స్, గ్రీన్లోనే రింగర్స్. ఇది హైబ్రిడ్ది. ఇది చాలా ఎత్తుగా చూడండి, నా ఎంత ఎత్తు పెరిగిందో. నా అంత ఎత్తుగా నాకు సగం దాకా వచ్చేసింది. వీటికి చాలా పోషకాలు అవసరం అవుతాయి. చామంతి పూలకి ఎక్కువ పూలు వస్తాయి కదా, మొగ్గలు వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చాలా ఇవ్వాలండి వీటికి పోషకాలు. ఇది చూడండి, ఇది మా మనవరాలు నా కోసం తీసుకొచ్చింది. ఇది ఎంత బాగుందో చూడండి. చూడండి ఎన్ని పూలు ఉన్నాయి. ఇది చాలా బాగుంది. ఇది నెక్స్ట్ ఇయర్ ఈ షేప్లో చేసుకోవాలని అనుకుంటున్నాను నేను కూడా. ఈ వైట్ కూడా, ఈ వైట్ చూడండి, పువ్వు గట్టిగా అసలు ఎంత బాగుందో. ఇది వైటు. ఈ చామంతి ఏమో ఫస్ట్ డార్క్ కలర్ వచ్చి ఇదే తర్వాత ఇట్లా అయింది ఎల్లో. ఇది ఒక రకం చామంతి. ఇది ఇదేమో రెడ్. ఇది చూడండి చిట్టి చామంతి. ఈ చిట్టి చామంతి అసలు చాలా వరకు లేకుండా అయిపోతుంది. ఇది ఇగో ఇది చూడండి అండి, కర్రలు పెట్టి కట్టాను. ఇవి నేను వీటికి ఏమి ఇచ్చానంటే 1919. ఇది ఫంగిసైడ్ పౌడరు, ఎప్సమ్ సాల్ట్. ఇదేమో ఎగ్జోడస్. ఇదైనా ఇవ్వచ్చు, నీమ్ ఆయిల్ అయినా ఇవ్వచ్చు. నేను ఇది ఇచ్చాను. మీ మొక్కలు చిన్నగా ఉంటాయి, ఇప్పుడు చిన్నగుండే మొక్కలకి, ఇట్లా మొగ్గలతో ఉన్న మొక్కలకి ఇప్పుడు ఇవ్వాలి. పూలు పూసినాక ఎక్కువ ఇది ఇచ్చే పని లేదు. మనం ఎరువు ఉంటుంది కదండి, ఇది కంపోస్టు, కిచెన్ కంపోస్ట్ అయినా సరే, మాగిన పశువుల ఎరువు అయినా సరే కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఇది స్ప్రే చేస్తే ఏమైందంటే, ఇప్పుడు ఇది 5 లీటర్స్కి నేను ఎప్సమ్ సాల్ట్ 1 స్పూను, ఇది స్పూన్కి కొంచెం తక్కువ 5 లీటర్స్కి వేసాను. ఇది కూడా 1 స్పూన్, చిన్న స్పూన్ తోటి. ఇది 1919 1 స్పూన్. ఈ ఎగ్జోడస్ ఏమో లీటర్కి 2 ml వేసుకోవాలి. ఇది 2 ml. ఆ చొప్పున 5 లీటర్స్కి 10 ml వేసుకుంటే సరిపోయింది. అది స్ప్రే చేస్తే చెట్లు చాలా బాగా స్పీడ్గా పెరుగుతాయి, మొగ్గలు చాలా వస్తాయి. పూలు ఎక్కువ పూయటానికి అవకాశం ఉంది వేస్తే, లేకపోతే పూలు తక్కువ వస్తాయి. మళ్ళీనేమో ఎండిపోయినవి ఉంటాయి కదండి. చూడండి గ్రీన్ ఎంత బాగుందో. ఇది వైట్ అండ్ గ్రీన్. ఇది ఈ కలర్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్కి ఇవి చాలా చేసుకోవాలని అనుకుంటున్నాను. మనకి ఇట్లా పూలు అయిపోతాయి కదా, పూలు అయిపోగానే ఇక్కడ దాకా కట్ చేసేసేయాలి. కట్ చేసి ఇట్లా కట్ చేయాలి కత్తెరతోటి. కట్ చేసి దీన్ని అలోవెరా ఉంటుంది కదా, అలోవెరాలో కొంచెం ఇది ముంచేసి మళ్ళీ ఈ కొమ్మలు పెడితే ఇప్పుడు చలికాలం వస్తాయి బాగా. మీరు ఇవి ఎక్కువ మొక్కలు తయారు చేసుకోవచ్చు. నేను కూడా అట్లనే చేస్తున్నాను. ఇదేమో ఇది రింగర్స్, గ్రీన్లోనే రింగర్స్. ఇది ఒక వెరైటీ. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఈ వెరైటీ కూడా చాలా బాగుంది, గట్టిగా ఉంది పువ్వు. ఈ వైట్ పువ్వు గట్టిగా రాయిలాగా చాలా రోజులు ఉంటాయి.
ఇది హైబ్రిడ్ది. ఇది ఎంత ఎత్తు పెరిగిందో, 1 మీటర్ ఎత్తు పెరిగిపోయింది. ఇది చూడండి. ఇప్పుడు నేను ఇది ఉంది కదండి ఫంగిసైడ్ మాత్రం స్ప్రే చేయాలి. ఎందుకంటే 1 లీటర్కి అది కొంచెం 2 గ్రాములు 1.5 గ్రాము ఈ ఫంగిసైడ్ వేసేసి ఇది స్ప్రే చేసుకోవాలి. లేకపోతే ఈ పువ్వుల్లో పురుగులు వస్తాయి, చిన్న చిన్న పురుగులు. వీటికి మినీ బగ్స్ వస్తాయి. మళ్ళీనేమో పేనుబంక. ఇది నా మొక్కలకు చూడండి ఏది లేదు. నేను వారానికి ఒకసారి కంపల్సరీ నేను స్ప్రే చేశాను. చెట్టు పెరిగిన దాకానేమో ఎప్సమ్ సాల్ట్, మరి 319 ఇవి చేసుకున్నాను. ఇప్పుడేమో ఈ ఫంగిసైడ్ పౌడర్ స్ప్రే చేసుకోవచ్చు. నీమ్ ఆయిల్ వారానికి ఒకసారి కంపల్సరీ స్ప్రే చేసుకుంటేనే పురుగు రాకుండా పువ్వులు చక్కగా ఉన్న వరకు విచ్చిపోతాయి. ఇట్లా ఇది చూడు, ఇది కూడా చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద పువ్వు ఇది. ఇదిగో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. పూలు బాగుంటాయి. ఇదిగో మనం ఘాటైన కెమికల్స్ స్ప్రే చేస్తే ఈ పువ్వుల మీద మచ్చలు అయ్యి వాడిపోతాయి. ఈ ఎగ్జోడస్ నేను స్ప్రే చేసుకుంటున్నాను వారం. గులాబీ చెట్లకు కూడా నేను అదే ఇస్తాను. అడేనియంకి కూడా, అడేనియమ్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా అదే స్ప్రే చేస్తాను. స్ప్రే చేస్తే పేను బంక కానీ ఏది కూడా కొంచెం కూడా లేదు. మళ్ళీ నేను వేపపిండి వేసాను. మా వేప చెట్టు ఆకులన్నీ ఒక దగ్గర పోసేసి ఆ పొడి వేస్తాను నేను. మాకు చెట్టు ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. మీరు కూడా నీమ్ కేకు పెట్టినప్పుడే వేసుకోవాలి. నేను మట్టిలోనే కలిపాను. ఇది ఒక కలర్ చూడండి. మట్టిలో మనం మొక్క పెట్టినప్పుడే ఎర్రమట్టి, దాంట్లో కిచెన్ కంపోస్టు, మళ్ళీ ఇది వడ్ల పొట్టు పోసానండి. నేను కోకోపీట్ వేయలేదు. వరి పొట్టు కూడా మీకు చూపిస్తాను. చాలామందికి వడ్ల పొట్టు తెలుసు. చక్కగా నీళ్ళు ఆగకుండా కారిపోతాయి. చిన్న చిన్న మొక్కలు, వేలడంత మొక్కలే నేను నాటుకున్నాను. ఇగో ఈ వరి పొట్టు, వడ్ల పొట్టు. ఇది వేసుకుంటే చక్కగా నీళ్లు కారిపోతాయని నేను ఇది వేసాను కుండీలలో. ఇదేసి ఎర్రమట్టి, కిచెన్ కంపోస్టు ఇది వేసానండి. ఎర్రమట్టి ఏమో 40%, మిగతా దాంట్లో 60%లోనేమో మాగిన పశువుల ఎరువు. ఇది ఇక చూడండి, మాగిన పశువుల ఎరువును ఎర్రమట్టి, మళ్ళీనేమో నేను ఇది మేక ఎరువు కూడా వేసుకున్నాను. నేను మేక ఎరువు వేసాను, వరి పొట్టు వేసుకున్నాను. ఏదైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు 40% మట్టి తీసుకొని మిగతా అన్నీ మనకి అనుకూలంగా మన దగ్గర ఉన్నాయి వేసేసుకోవచ్చండి. మాగిన పశువుల ఎరువు వేసుకోవాలి. లేకపోతేనేమో కంపోస్ట్ ఉంటుంది కదా, అదైనా కానీ వేయచ్చు. ఒక 20% కంపోస్టు, 20% కోకోపీటు, 20% ఇది వరిపొట్టు ఉంటే వరిపొట్టు వేసుకోవచ్చు, లేకపోతే కోకోపీట్ వేసుకోవచ్చండి. ఏదైనా ఇప్పుడు మీరు అందరు కూడా పాటింగ్ కుండీల్లో పెంచుకుంటున్నారు కదా. నాకు కింద ఎక్కువ ప్లేస్ లేదు, అందుకని నేను కూడా కుండీలలోనే కొన్ని పెట్టుకున్నాను, కింద కొన్ని పెట్టుకున్నాను. ఇది చూడండి, నేను గ్రాఫ్టింగ్ చేశాను 7 కలర్లు. దీన్ని చక్కగా ప్రూనింగ్ చేయాలి. ఈ పూలు అయిపోయినాక ప్రూనింగ్ చేస్తే అప్పుడు బుషీగా రౌండ్గా వస్తుంది. ఇది మళ్ళీ మనం చామంతి చెట్లు పెట్టినప్పుడు చక్కగా తలలు ఇరవాలి. చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి తలలు కట్ చేస్తే కొమ్మలుగా బాగా వస్తాయి. అది మనం పెట్టినప్పుడు ఒక 20 రోజుల్లో అట్లా పించింగ్ చేసుకోవాలి. తర్వాత అవసరం లేదండి. ఇక నేనేమో వారం మాత్రం ఇది గులాబీలకి అన్నిటికీ కూడా నేను ఈ ఎగ్జోడస్ లేకపోతే
నీమ్ ఆయిల్ ఇవి స్ప్రే చేసుకుంటాను. దీనికి నేను పాటింగ్ మిక్స్ 50% మట్టి అండి, మట్టి వేసాను. 25 ఏమో మాగిన పశువుల ఎరువు వేసాను. ఇక 25 వరిపొట్టు వేసుకున్నాను. వరిపొట్టు బదులు కోకోపీట్ వేసుకోవచ్చు. ఇక అందరికీ తెలుసు కదండి పాటింగ్ మిక్స్ ఆ రకంగానే వేసుకోవాలి. ఇప్పుడు కూడా ఈ కొమ్మలు నాటుకున్నా కూడా వస్తాయండి. ఇవన్నీ కొమ్మలు తీసేసి ఇసుకలో పెట్టేసి ఏర్లు వచ్చినాక పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ చాలా చేద్దాం అనుకుంటున్నాను. చూశారు కదండి వీడియో. బై అండి.